కాకి సినిమాలో కూడా మీరందరూ చూసి ఉంటారు. బవారియా గ్యాంగ్ సేమ్ అదే గ్యాంగ్ ఇది. వారు అతి కిరాతకంగా అవసరమైతే ప్రయాణికుల ప్రాణాలకి ఇలాంటి గ్యాంగులపై రైల్వే జీఆర్పీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి చెన్నై రైల్వే మార్గంలో బాపట్ల సమీపంలోని అప్పికట్ల వద్ద గత నెల 14వ తేదీ అర్ధరాత్రి సర్కార్ ఎక్స్ప్రెస్లో జరిగిన రైలు దోపిడీ కేసును రైల్వే పోలీసులు అయితే ఛేదించారు. ఇప్పటికే గతంలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు ఈరోజు తాజాగా మరో నిందితుడు కీలకమైనటువంటి ముద్దాయి ముఖేష్ అనే ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. తెనాలి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు నిందితుడి వివరాలను అయితే, కేసుకు సంబంధించిన వివరాలను అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో సర్కార్ ఎక్స్ప్రెస్లో 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆ ట్రైన్ చైన్ లాగి మొత్తం 6 వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించి రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులను బెదిరించి వాళ్ళని భయపెట్టి, కత్తులతో భయపెట్టి వారి మెడలలో ఉన్నటువంటి సుమారుగా 75 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన రైల్వే పోలీసుల మీద కూడా వారు దాడికి ప్రయత్నించారు, కత్తులతో బెదిరించారు, చాలా క్రూరంగా అయితే ప్రవర్తించారు. వారికి భయపడిపోయి రైల్వే పోలీసులు కూడా వారి మీద కాల్పులు జరిగినప్పటికీ దాదాపు 6 గ్యాంగ్ అనేది కూడా అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఓ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. ఈరోజు తాజాగా A2 ముద్దాయి, అత్యంత కీలకమైన కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో కీలకమైన ముద్దాయి ముఖేష్, ఇతంది రాజస్థాన్ రాష్ట్రం ఘర్సన విలేజ్గా కూడా చెప్తా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఘర్సన విలేజ్ ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళు రాజస్థాన్ రాష్ట్ర ఈ 6 ముద్దాయిలు కూడా రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారు. వీరిని బవారియా గ్యాంగ్గా కూడా పోలీసులు పిలుస్తూ ఉంటారు. అంటే ఈ బవారియా గ్యాంగ్ అనేది కూడా చాలా క్రూరమైన నేరాలకు పాల్పడే గ్యాంగ్గా చెప్తా ఉంటారు. అంటే మనం ఉదాహరణకి ఖాకీ సినిమా అనేది కూడా గతంలో విడుదలైంది. ఈ క్రైమ్ అనేది కూడా ఏ విధంగా జరుగుతుంది, ఆ గ్యాంగ్ ఏ విధంగా ఈ దోపిడీలకు, హత్యలకు, మారణకాండకు పాల్పడుతుంటారు అనేది ఖాకీ సినిమాలో కళ్ళ కట్టినట్టుగా కూడా చూపించారు. ఆ బవారియా గ్యాంగ్, ఈ గ్యాంగ్ను ఉద్దేశించే ఆ సినిమాలో కూడా చూపించారు. అటువంటి అత్యంత క్రూరమైనటువంటి గ్యాంగ్గా కూడా ఈ బవారియా గ్యాంగ్ను చెప్తా ఉంటారు. ఈ 6 నిందితులు సర్కార్ ఎక్స్ప్రెస్లో దోపిడీకి పాల్పడినటువంటి నిందితులందరూ కూడా బవారియా గ్యాంగ్లో ఉన్నటువంటి నిందితులే. ఈ 6 కూడా చాలా తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వీరు గతంలో కూడా అనేక నేరాలు, ఇది మన గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా 12 నేరాలకు పాల్పడినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. తాజాగా ఈ గత నెల 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ చైన్ లాగారు. చైన్ లాగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో లోపలికి ప్రవేశించారు 6 నిందితులు. ఆ చైన్ లాగిన ముద్దాయి, ప్రధానమైనటువంటి A2 ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేశారు. అతని పేరు ముఖేష్గా కూడా చెప్తా ఉన్నారు. ఘర్సన విలేజ్, రాజస్థాన్కి చెందినటువంటి ఘర్సన విలేజ్గా చెప్తా ఉన్నారు. చైన్ లాగిన తర్వాత లోపలికి ప్రవేశించి అందులో అక్కడ ప్రయాణికుల మెడలో నుంచి దాదాపు 75 గ్రాముల బంగారాభరణాలను అయితే వీరు కాజేసుకుని అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులు ప్రయాణికుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు కాల్పులు కూడా వెనకాడకుండా ధైర్య సాహసాలతో కాల్పులు కూడా చేసినప్పటికీ వీరు వాళ్ళు కళ్ళు కప్పి పారిపోయారు. వారిని ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇక్కడ పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి జల్లెడ పడతా ఉన్నారు. పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుందన్నమాట. రాజస్థాన్ నుంచి వీళ్ళు ఉండే విలేజ్ అనేది పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు, ఇప్పుడు ఈ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా 4 అరెస్ట్ చేయాల్సిందని చెప్పినైతే రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి గ్యాంగుల పట్ల, ఇటువంటి తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడే వారి పట్ల, రైల్వే ప్రయాణికుల మీద దాడులు, దోపిడీలకు పాల్పడే నిందితుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే డీఎస్పీ అక్కేశ్వరరావు అయితే తెలియజేస్తా ఉన్నారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమని చెప్పని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి గ్యాంగులకు, ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడే గ్యాంగ్ అయినా కానీ వారికి ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసిన, రైల్వే ఆస్తుల జోలికి వచ్చిన, ప్రయాణికులను ఇబ్బంది పెట్టినా కూడా అవసరమైతే కాల్చిపడేస్తామని చెప్పని అయితే డీఎస్పీ అక్కేశ్వరరావు హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఈరోజు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఆ నిందితుడు, ప్రధాన నిందితుడు A2 నిందితుడిని అయితే అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ప్రయాణికులందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి, ఎటువంటి భయాందోళనకు లోను కావద్దని చెప్పినైతే ఆయన తెలియజేసిన పరిస్థితి. మీ అందరికీ తెలిసిందే, గత నెల జూన్ 14, 15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి
అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3 S6 కోచెస్లో 2 స్నాచింగ్లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారం స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు IPS గారి DIG రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన GRP RPF సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కాన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి GRP RPF 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం GRP పోలీసులు, RPF పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి రాత్రి అనక పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ACP కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు, రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా GRP RPF జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో వీళ్ళ మీద జోలార్పేట చెన్నైలో నేరాలు ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా మన యొక్క RP సబ్ డివిజన్ గుంటూరు పరిధిలో నడికుడి, న్యూ పిడుగురాల, దొనకొండ, అప్పికట్ల, అదేవిధంగా నిడుబ్రోలు, తుమ్మల చెరువు వద్ద జరిగినటువంటి పోలీస్ కాల్పులు, ఆ కేసులు సుమారు 12 కేసులు వీరు గత 2 సంవత్సరాలుగా మన గుంటూరు పరిధిలో, డివిజన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేస్తున్నట్టు మనకు దర్యాప్తులో తేలింది. మిగతా ముద్దాయిలందరినీ కూడా పట్టుకొని ఎన్ని కేసెస్లో టెక్నికల్గా సాంకేతికమైన ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలందరికీ కూడా శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వీరు బవారియా గ్యాంగ్, రాజస్థాన్కి చెందినటువంటి బవారియా గ్యాంగు చాలా నటోరియస్ గ్యాంగ్ ఇది. గతంలో మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసాం. కాకి సినిమాలో కూడా మీరందరూ చూసి ఉంటారు బవారియా గ్యాంగ్. సేమ్ అదే గ్యాంగ్ ఇది. కాకపోతే వారి MOs వేరు ఉంటాయి. కొంతమంది హౌస్ దోపిడీలు చేస్తారు, కొంతమంది ట్రైన్ దోపిడీలు చేస్తారు. ఈ గ్యాంగు ట్రైన్ దోపిడీలు చేసే గ్యాంగు. వారు అతి కిరాతకంగా అవసరమైతే ప్రయాణికుల ప్రాణాలకి, పోలీసుల ప్రాణాలకు కూడా ముప్పు చేయడానికి వాళ్ళు ఎరకాడినటువంటి గ్యాంగు. ఇలాంటి గ్యాంగులపై రైల్వే GRP పోలీసులు ఉగ్గుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు సాగనీయం. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కాల్పులు జరిపేదానికి కూడా
మనకి అధికారులు ఆదేశాలు ఇచ్చున్నారు. గతంలో కూడా చేస్తున్నాము, ఇక మీదట కూడా వెనకాడబోమని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అప్పికట్ల ప్రాంతంలో తరచూ అంటే ఈ సంవత్సరమే ఏప్రిల్ 18-19 నైట్ ఒక అఫెన్స్ జరిగింది. అదేవిధంగా జూన్ 14-15 నైట్ ఒక అఫెన్స్ జరిగింది. అమావాస్య రాత్రుల్లో ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రోడ్డుకి ప్యారలల్గా ఉంటాం, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఉంటాం చేస్తున్నారు. కాబట్టి ఆర్పిఎఫ్ జీఆర్పి రాత్రిపూట తుపాకులతో గస్తీ ఉండేదానికి పోలీసులు నియమించడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు తుపాకులతో రాత్రిపూట పోలీసులు గస్తీ చేస్తున్నారు. ఇక మీదట ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కానీ వారిని ఉపయోగించబోమని చెప్పి తెలియజేస్తున్నారు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.